PM స్వనిధి లబ్ధిదారులు 50 లక్షల రూపాయలు పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం తన పచ్చళ్ళ వ్యాపారం ద్వారా 10 మంది లక్ష్యంగా నిలుస్తున్నారు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని పద్మానగర్ తాము నిలదొక్కుంటూ సర్టిఫికేట్స్ బహుకరణ ఉంటుంది. వారు సిద్ధంగా ఉండాలి. ఒక్కరొక్కరు వెళ్ళండి తల్లి. కోడూరి కిరణ్ వీళ్ళంతా సిద్ధంగా ఉండాలండి. విజయవాడ నుంచి SK ఉమర్ వీళ్ళంతా ఒకరొకరు సంవత్సర కాలం గడిచిన ముఖ్య అతిథి అందిస్తూ నగర సుందరి చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్. మందికి అప్రిషియేషన్ అవార్డ్స్ అందించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం 3వ రోజు మున్సిపల్ పరిధిలో పెట్టుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు సభ్యులు మరి ప్రభుత్వ వైపు గారైన ఆదిశి కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఏడాది విజయోత్సవ పాలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. ఈరోజు అర్బన్ డేగా రాష్ట్రమంతా కూడా ఓ పండగ వాతావరణం జరుగుతున్నటువంటి పరిసరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభ సంవత్సర కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్రంలో మంత్రివర్గ సహచర పెద్దల సహకారంతో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు మంత్రులు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు సైతం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒకటికొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏడాది పూర్తయినటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికం విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పని ఇప్పటికే వరంగల్లో మహిళా తల్లులందరితో కలిసి మహిళా పండుగను జరుపుకున్నాం. మహబూబ్ నగర్లో రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పండుగ జరుపుకునే పరిస్థితి కూడా చూసినాం. రేపటి రోజు యువతకు సంబంధించిన పండుగ వాతావరణం పెద్దపల్లిలో జరగబోతా ఉంది. సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 110 కోట్ల ప్రయాణాలు జరిగిన జీరో టికెట్ల మీద 340 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితులలో ఆర్టీసీ కూడా లాభసాటిగా ముందుకు పోయేటువంటి సందర్భాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచుకొని పేదలకు ఏదైనా ప్రాణాంతక జబ్బు వస్తే, యాక్సిడెంట్ అయితే ఆ జబ్బు నయం చేయడానికి, ఆపరేషన్ చేసుకోవడానికి అప్పుల పాలు కాకుండా ఉండాలని చెప్పని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచుకున్నాం. లేదు ఇంకా ఇబ్బంది అయితే LOC పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 800 కోట్ల పైచిలకు సంవత్సరాన్ని నిధులు మంజూరు చేసే సందర్భం గుర్తు చేస్తున్నా. గత సంవత్సరం సగటు 400 కోట్లు అయితే ఈ సంవత్సరం సగటు 800 పైచిల కోట్లు ఉదార స్వభావం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా గతంలో దివంగత మాన్యత రాజశేఖర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా తల్లిని లక్షాధికారిగా మార్చాలని పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి
ఆ తర్వాత వడ్డీ లేని రుణాలుగా మార్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత మహిళలు కోటీశ్వరులుగా మార్చాలని చెప్పని ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక యూనిట్లకు ఎప్పుడే మనం పచ్చళ్ళు పంపించేసే వారికి కానీ లేదా ఇతరత్ర ఉపాధి కోసం ముందుకు వచ్చే వారికి 6 కోట్ల పైచీలకు ఒకటి 50 లక్షల స్ట్రీట్ వెండర్లు కూడా మనం ఇచ్చుకున్న సందర్భం ఈరోజు. అంతేకాకుండా రైతులకు 22,000 కోట్లు ఇంచుమించు 100 కోట్లు అటు ఇటు 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసుకున్నాం. ఇదొక చరిత్ర అని చెప్తున్నాం. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగినటువంటిది. 25 లక్షల కుటుంబాల్లోకి 2 లక్షల లోపు రుణమాఫీ కాబట్టి పాస్ పుస్తకాలు విడుదలై మళ్ళీ కొత్తగా రుణం పొందిన సందర్భం ఈ ప్రభుత్వంలో రోల్ మోడల్గా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఉన్నట్టు సందర్భం. అంతేకాకుండా 55,000 ఉద్యోగాలు ఇచ్చుకొని యువతకు నూతనంగా జాబ్ క్యాలెండర్ 2 లక్షల వరకు కూడా ఇచ్చుకొని రేపు మరో 9,000 పెద్దపల్లి ఇచ్చుకొని పోతున్న సందర్భాన్ని కూడా నేతలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో ఇప్పించుకునే సందర్భం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల నేతల చిరకాల కోరిక యారు డిపోను కూడా 2 రాష్ట్రాలు దాటి తెచ్చుకునేటువంటి యారుని ఈరోజు వేములవాడ కస్టర్గా 10 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతంలోనే మనం 50 కోట్లతో యారుని డిపోను కూడా తీసుకొని వచ్చి 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయంలో శంకుస్థాపన చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాను కలుపుకొని నా నియోజకవర్గంలో జైత్యాల ఉన్న 3 మండలాలు గంభీర్పూర్, కట్లాపూర్, మేడిపల్లి కలుపుకుంటే సుమారు 1,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఈరోజు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అంశంలో ఈరోజు ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కానీ, విద్యకు సంబంధించిన అంశమే కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించిన అంశం కానీ, ఈరోజు రుద్రంలో ఏటీసీ కాలేజ్ తీసుకొని వచ్చినాం. నా నియోజకవర్గం మేడిపల్లిలో జూనియర్ కాలేజ్ కూడా తీసుకొని వచ్చినాం. ఈ రోజే 2 అంబులెన్స్లు కూడా రుద్రంగి, కోనరాపేట కూడా వచ్చిన సందర్భంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా మంత్రుల ద్వారా తీసుకొని వెళ్ళి వాటన్నిటి కూడా తీసుకొని వస్తూ అన్ని జిల్లాలను సర్వతోముఖాభివృద్ధి తీసుకొని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకొని పడే సంకల్పంతోని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అభివృద్ధిలో వెనుకకు వెళ్ళేటువంటి పరిస్థితి వెళ్ళకుండా చూడాలని చెప్పి లక్ష్యాలు చేస్తున్నటువంటి భాగంగానే ఈరోజు అర్బన్ డేను వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఉదయం ఒక ర్యాలీ ద్వారా ఇక్కడ కూడా మున్సిపల్ అర్బన్ డే ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా ఓ పండుగ వాతావరణంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రాబో రోజుల్లో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలను తీసుకొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు చేస్తూ ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు సంబంధించి శ్రీపాద ప్రాజెక్టు కానీ, ప్యాకేజ్ 9 ఎల్లంపల్లి ద్వారా వచ్చేటువంటి ప్యాకేజ్ 9 ఏదో మలపేటలో రిజర్వాయర్ పూర్తి చేసుకున్న సందర్భంలో ప్యాకేజ్ 10, 11, 12 సంబంధించిన రూపకల్పన కూడా చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి శాఖ మంత్రి మన పెద్దపల్లి కూడా జరిపినటువంటి సమీక్షలు కూడా ఈ అంశాలు వచ్చిన సందర్భంలో అంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఒక ఆలోచన తీసుకొని ముందుకు పోతున్నాం అన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ గృహజ్యోతిలో 200 యూనిట్లకు ఉచితంగా మనం విద్యుత్ ఇచ్చుకున్నాం. ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ అని మహానేత రాజశేఖర్ మొదటి సంతకం పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మహిళా తల్లుల ద్వారా కొనుగోలు చేసే క్రమంలో ఏర్పాటు చేసేటువంటిది ఇప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నడుస్తున్న సందర్భం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణంలో పేదలు 200 యూనిట్లు కాల్చుకుంటే కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పని ఇచ్చుకుంటూ పోతున్నాం. 500కి సిలిండర్ పేదలకని చెప్పని ఇస్తూ మొదలుపెట్టి పోతున్న సందర్భం. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ 2వ సంవత్సరాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చడానికి కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతాం అన్నమాట. ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి మాట అయితే 2 లక్షల లోపు రుణమాఫీని అందరికీ నిన్నటి వరకు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అక్కడక్కడ ఇంకా సాంకేతిక 1-2 మిగతా కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటిది ఈరోజు మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా జరగడం ఆనందదాయకం, శుభదాయకం. రాబో రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని మనం తీసుకొని
రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరో 4 సంవత్సరాలు మన ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి సహకారంతో గౌరవ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయా శాఖల మంత్రుల యొక్క సమన్వయంతో మన ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయమైన, అవసరమైన, తప్పని పరిస్థితులు ఇది కావాలని చెప్పి ప్రజలు కోరినటువంటిది ప్రతిదీ ప్రాంతాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుదన్నమాట. దానికి నా వంతు సహకారం వెళ్ళవెళ్ళి ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పండుగ కార్యక్రమం సంబంధించిన కార్యక్రమం యథావిధిగా కొనసాగించవలసిందిగా నిర్వాహకులను కోరుతూ నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కానీ, మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కానీ, మా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, కౌన్సిలర్ అందరూ కూడా, పట్టణానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.